మారకుండా ఉండటానికి మాత్రమే మేము చేసే ఒక ప్రయత్నం. ఇందులో మీ వాళ్ళు కొంతమంది ఇందాక మా మీదకి ఎగిరిపోయి పోలింగ్ జులుం నశించాలంటే అప్పుడు జులుం చేయట్లా. మీరు ఇంకొక క్రైమ్ చేయకుండా మాత్రమే మేము ఆపుతున్నాం. ఓకే, ఇందాక మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఎవరో ఆ పెద్ద వచ్చారు మాట్లాడుతుంటే మీరు గట్టి క్యాకులేస్తున్నారు. అయినా నేనేమన్నా ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్, ఎందుకంటే అది మీ కష్టం మీది, ఆయన చెప్పాల్సి ఉంటుంది. ఒక మాట అన్నానా, ఎదురుకున్నాం కానీ పక్కనే ఉన్నాం కానీ ఒక్క మాట కూడా మేము అనలేదు. బట్ మీ వరకు అయితే ఎక్కడైనా సరే నిరసనలు ఉంటాయి, నో డౌట్. బట్ టైం దాటిన తర్వాత ఇక్కడ కూర్చొని మీరు మీ సౌండ్ వినేందుకు ప్రస్తుతానికైతే ఎవరు లేరు. తర్వాత రోజు రేపు రావచ్చు, లేకపోతే ఎక్కడైతే మీ మాట వినేందుకు అవకాశం ఉంటుందో అక్కడ చేసినా పర్వాలేదు. అంటే దాని తర్వాత మాట్లాడుతుంది కాంప్రమైజ్ చేయడానికి నేను ముందే ఫస్ట్ మాట అన్నాను. ఫస్ట్ మాట మాత్రమే నేను అన్నాను. నేను ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ పీపుల్. బట్ ఎక్కడైనా జరిగింది అంటే మీకు అంటే మీరు ఏదైనా ఒకటి అంటే చేస్తే దానికి అక్నాలెడ్జ్ చేయడానికి ఎవరు ఉంటే చెయ్యాలి, అంతే కదా, అవునా కదా? మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం, అరుస్తున్నాం, లేకపోతే గట్టిగా అడుగుతున్నాం, అప్పుడు వినేవాడు ఉంటే మనం చేస్తే దానికి ఒక అర్థం ఉంది. మీ మేనేజ్మెంట్ వాళ్ళ టైమింగ్స్ మీకు తెలుసు, నేనట్లా మీ మేనేజ్మెంట్ వాళ్ళ టైమింగ్స్ మీకు తెలుసు, అంతే కదా? వాళ్ళ టైమింగ్స్ దాకా ఉంటారా, మీ టైమింగ్స్ దాకా మీరు ఉంటారా? శాంతియుత నిరసన ఉంటుందండి. మీరు ఒక 5 గంటలు తీసుకుని రండి, మీరు రండి. మార్నింగ్ నుంచి ఈరోజు మాకు ఈరోజు హాస్పిటల్స్ డే అయినప్పుడు కూడా మార్నింగ్ నుంచి ఎక్కడే ఉన్నాం, మేము ఎక్కడ కదలా. ఏమని ఆలోచన ఇంత వేడుకున్నారు, వేడుకుంటే అసలు మీకు అది ఎక్కదు, ఇంకెక్కదు. అసలు నిద్రాహారంలో ఏడుకుంటే కార్యక్రమం చేశారు, ప్రచారం ఉంది. రేపు కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం పాల్గొంటారు రేపు. అది కూడా దీనికి ఎటువంటి శ్రద్ధ లేదు సార్, వాళ్ళకి ఏ శ్రద్ధ లేదన్నమాట. ప్లాంట్ మీద ఒక యూనివర్సిటీ శ్రద్ధ లేదన్నమాట. ప్లాంట్ మీద ఆడి డ్యూటీ ఇక్కడ 5:30 వరకు ఉన్నారు కదా. మీ అందరికి నేను ఫెమిలరైజ్ అయిపోయాను. నేను మీ స్టీల్ ప్లాంట్ సిఐని, ఒక సదా మీ సేవలో ఉంటాను. దయచేసి మమ్మల్ని ఏం అపార్థం చేసుకోండి. కాకపోతే మీరు అదే కదా యూనిటీ ఒకరు మనందరం ఎంప్లాయీస్, మనందరం మీరందరూ రెగ్యులర్ ఎంప్లాయీస్. మీకు అన్ని విషయాలు సాధి బాగా తెలుసుకోవాలి. కొంచెం లక్షణంగా మాట్లాడారు సార్. మీరు మాట్లాడిగారు ఇక్కడ పనిచేసే ఒక ఎంప్లాయ్ పొద్దు నుంచి తన రైట్స్ కోసం ఫైట్ చేస్తూ శ్వాస వచ్చి పడిపోతే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ లోపల నుండి సినిమా చూడడానికి వచ్చారండి. లోపల ఎవరున్నారు చూడండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చూసిన వెంటనే నా వెహికల్ పంపిస్తారని చెప్పి
మా యూనిట్ చేసుకోలేదు